అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే మొగలాయ్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపించబోతున్నాను నా స్టైల్‌లో. ముందుగా దానికోసం అయితే చికెన్ అయితే బాగా తీసుకొని వాష్ చేసేసుకోవాలా. ఒక హాఫ్ కేజీ చికెన్, ఇంకా రుచికి చెంత ఉప్పు, కొంచెము పసుపు, కొంచెము కారము, కొంచెము పెరుగు, అయితే కొంచెము లెమన్ జ్యూసు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ చికెన్‌కి పట్టించాలి. తర్వాత ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేయాల. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని పక్కన పెట్టేసి, ఇక మసాలానైతే ప్రిపేర్ చేసేసుకొని, ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టిన బాదము, జీడిపప్పు, ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్సు, ఇక తర్వాత పెరుగు, కొంచెము వాటర్ వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంకా స్పైసెస్ అనేది దీంట్లో ఏమి యాడ్ చేయము. ఇలాగే మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలా. చూసారా ఎంత స్మూత్‌గా వచ్చేసిందో మనకి మసాలా గూడా. ఇది పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ, 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ గూడా యాడ్ చేసేసుకొని మొత్తం కొంచెం బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్, హోల్ గరం మసాలాస్ అన్నీ గూడా వేసేసుకోవాలా. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ గూడా వేసేసుకొని మొత్తం అయితే బాగా ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఉడికించుకోవాలా. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. మనకి ఒక 70%, 80% చికెన్ అయితే కుక్ అయిపోయి ఉండాలండి. మనకి చికెన్ ఈజీగానే ఉడికిపోతుంది గదా! తొందరగానే. మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకుంటే మనకి చికెన్ నుంచే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. చూసారా? మనకి వాటర్ అనేది ఎంత వాటర్ వచ్చేసింది. నేను వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదండి చికెన్‌లో. ఇలాగే వాటర్ మొత్తం రిలీజ్ అయింది కాబట్టి, ఈ వాటర్ మొత్తం మనకి అబ్జర్వ్ అయిపోయేంత వరకైతే మనం కుక్ చేసుకోవాలి. చికెన్ కూడా మనకి కొంచెం బాగా సాఫ్ట్‌గా ఉడికిపోయి ఉంటది. ఇప్పుడు కొంచెం ధనియా పౌడరు, జీరా పౌడర్, కొంచెము గరం మసాలా అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి మొత్తము. ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా కావాలంటే మీకు కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొంచెము రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ ఈ ప్లేస్‌లోనే. తర్వాత ముందుగా మనము పేస్ట్ చేసుకున్నాం కదా మసాలాని, ఆ మసాలా మొత్తం యాడ్ చేసేసుకోవాలండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మసాలాని కూడా ఇంకా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలా. ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకి చికెన్ అనేది ఉడికిపోయి ఉంటది కాబట్టి కొంచెం వాటర్ పోసేసి లో ఫ్లేమ్‌లోనే బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి చూసారా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా మనకి బాగా దగ్గర పడిపోయింది కదా! ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసి దించేయడమే. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.